హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీఎస్ఐ అభ్యర్థులకి బిగ్ అలర్ట్. ఎవరైతే ఏపీఎస్ఐగా సెలెక్ట్ అయ్యారో రీసెంట్గా రిలీజ్ చేసిన రిజల్ట్స్లో వాళ్ళందరూ కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే క్లియర్ మీకు కనిపిస్తుంది ఫ్యాక్స్ మెసేజ్ ఆర్ రేడియో మెసేజ్ అని. టు జీపీ గుంటూరు రేంజ్ అండ్ ఏలూరు రేంజ్, ఆల్ రేంజెస్ డిఐఎస్ఎస్, ద ప్రిన్సిపల్ ఏపీటీసీ అనంతపురం. ఇదంతా మనకి టూ అడ్రస్ టూ ఇన్ఫార్మ్ ఫ్రమ్ అండి. ఫ్రమ్ చూసినట్లయితే డీజీపీ ఏపీ మంగళగిరి. మనకి 19/20/2024 అంటే ఈ రోజునండి. మనకి ద ఇండక్షన్ ట్రైనింగ్ ఆఫ్ SCTSI సివిల్ విల్ కమెన్స్ ఫ్రమ్ ది 26th to 2024 అట్ పీటీసీ అనంతపురం. అంటే ఎవరైతే ఎస్ఐ అభ్యర్థులు అంటే రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే 26th నుండి మనకి 26th నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. సో అభ్యర్థులకి ఇది బిగ్ అలర్ట్ అండి. తర్వాత ఆల్ రేంజెస్ ఆర్ రిక్వెస్టెడ్ టు కంప్లీట్ ద antecedent and verification medical checkup of the STSC candidates immediately who were selected under your respective ranges. Get ready to send the SCTSI for training commence on 26/2/2024 positively. అంటే ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు వాళ్ళు తొందరగానే వాళ్ళ సంబంధించిన రేంజ్లోనే మెడికల్ చెకప్ చేసుకొని రెడీగా ఉండమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే 26/2/2024 మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ద ఇండక్షన్ ట్రైనింగ్ ఫర్ STSIS ఏపీఎస్పీ విల్ కమెన్స్ ఆన్ 26/5/2024. అంటే ఎవరైతే మనకి ఏపీఎస్పీకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే May 26th వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. జాయినింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద రిగార్డ్ విల్ బి ఇష్యూడ్ ఇన్ డ్యూ కోర్స్. The following instructions are issued to all ranges GP DIS principal Ananthapuram in this regard. చూసినట్లయితే all ranges shall ensure that only those civil men and women who have been cleared after antecedent verification and medical examination shall be sent for the training. అంటే అన్ని రేంజెస్లోనూ ఎవరైతే సివిల్ ఎస్ఐకి సెలెక్ట్ అయ్యారో మెన్ అండ్ ఉమెన్ వాళ్ళందరూ కూడా ఈ మెడికల్ చెకప్ కంప్లీట్ చేసి ట్రైనింగ్కి పంపించాలని ఆదేశాలు వస్తున్నాయి. ఇక చూసినట్లయితే సివిల్ మెన్ అండ్ ఉమెన్ ఎర్లియర్ బ్యాచెస్ వర్ విత్డ్రాన్ ఫ్రమ్ ద ట్రైనింగ్ బట్ పర్మిటెడ్ టు అండర్గో ట్రైనింగ్ విత్ ద present batch shall also be sent for training to PTC Ananthapuram. All ranges shall be collect all the SCTSI civil and men and women at one place and send them to PTC Ananthapuram under the charge of responsible officer. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ మన యొక్క రెస్పాన్సిబుల్ ఆఫీసర్కి మీరు ఎప్పుడులాగా రిపోర్ట్ చేయాలి అంటే 2nd February 25th కల్లా మనకి రిపోర్టింగ్ అయితే ఇవ్వాలండి. అంటే రెస్పాన్సిబుల్ ఆఫీసర్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆల్ రేంజెస్ సెల్ అరేంజెస్ రిసెప్షన్ సెంటర్స్ అట్ దేర్ హెడ్ క్వార్టర్స్ ఫర్ దిస్ పర్పస్ అండ్ బ్రీఫ్ ద SCTSI men and women before dispatching them. PTC Ananthapuram shall issue photo identity cards by the unit officer before sending that for training. ట్రైనింగ్ పంపించేటప్పుడు మీకు ఒక ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ చెప్తున్నారు. తర్వాత ప్రిన్సిపల్ PTC అనంతపురం ఈజ్ రిక్వెస్టెడ్ టు మేక్ నెసెసరీ అరేంజ్మెంట్ 315 SCTS సివిల్ మెన్ అండ్ ఉమెన్ అండ్ కండక్ట్ ద ట్రైనింగ్ 26/2/2024 పాజిటివ్లీ. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. సింపుల్గా ఇది యొక్క ఇన్ఫర్మేషన్ సింపుల్గా చెప్తాను చూడండి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 315 మంది ఈ ఏపీఎస్పీ సివిల్ ఎస్ఐ ఉన్నారో వాళ్ళందరూ కూడా 26వ తేదీన ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు 25th వాళ్ళు ఒక రిపోర్టింగ్ రిగార్డింగ్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసుకుని మీరు ఎలా 26th మీ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మీకు ఒక ఐడి కార్డు ఇస్తారు. దాని ద్వారా ఫర్దర్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే రిజల్ట్స్లో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.